విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఎందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లోకి వెళ్ళింది? రైస్ కల్టివేషన్తో అలాగే క్యాటిల్ రేరింగ్తో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి? ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్, ఈ పదాలు వింటూ ఉంటాం. అసలు వీటి అర్థం ఏమిటి? కుకింగ్ కోల్ని స్టీల్ ప్లాంట్స్లో ఎందుకు వాడతారు? కుకింగ్ కోల్కి థర్మల్ కోల్కి మధ్య డిఫరెన్స్ ఏమిటి? పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్, నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? మిథెనాల్, ఇథెనాల్, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? హెచ్టిబిటి కాటన్ని రైతులు ఎందుకు ఇల్లీగల్గా కల్టివేట్ చేస్తున్నారు? బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏమిటి? అలాగే జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఎందుకని వార్తల్లోకి వచ్చింది? మొదటి విషయం రైస్ కల్టివేషన్కి సంబంధించి, అలాగే క్యాటిల్ రేరింగ్కి సంబంధించి. ఈ రెండు ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అసలు రైస్ కల్టివేషన్కి సంబంధించినటువంటి రెండు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి? ఒకటేంటంటే ఇది వాటర్ గజ్లింగ్ క్రాప్. వాటర్ గజ్లింగ్ క్రాప్స్కి ఉదాహరణలు ఏమిటి? షుగర్ కేన్, రైస్ లాంటివి వాటర్ గజ్లర్స్ అంటారు. అంటే 1 కిలోగ్రామ్ రైస్ పండించటానికి దాదాపు 2000 లీటర్ల నుంచి 3000 లీటర్ల నీళ్లు కావాలి. మనం రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే కొంతమంది క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్గా మనం వాటర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నమాట. మీరు గమనిస్తే పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వాటర్ టేబుల్ చాలా కిందకి వెళ్ళిపోయింది. ప్రధాన కారణం ఏంటంటే పంజాబ్లో ఖరీఫ్ సీజన్లో రైస్ని పండిస్తారు, రబీ సీజన్లో వీట్ని పండిస్తారు. అక్కడ రెగ్యులర్ సైకిల్ అనమాట, రైస్ వీట్. ఈ రైస్ కల్టివేషన్ మూలంగా అక్కడ వాటర్ టేబుల్ బాగా కిందకి వెళ్ళిపోయిందనమాట. ఇక రెండవ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఏమిటంటే మన దేశంలో 90% పైగా రైస్ కల్టివేషన్ ఇట్లా కంటిన్యూవస్ ఫ్లడింగ్ టెక్నిక్ ద్వారా జరుగుతుంది. ఎప్పుడు కూడా వాటర్ లాగ్డ్ కండిషన్స్ ఉంటాయి. ఇలా వాటర్ లాగ్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు మెథనోజెనిక్ బ్యాక్టీరియా ఫ్లరిష్ అవుతుంది. ఆ మెథనోజెనిక్ బ్యాక్టీరియా మిథేన్ని రిలీజ్ చేస్తుంది. మిథేన్ అంటే గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ కదా, కాబట్టి దాని యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ. కాబట్టి ఎన్విరాన్మెంటలిస్ట్స్ చాలా కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక క్యాటిల్ రేరింగ్ మీరు ఈ మధ్య వింటూనే ఉన్నారు. కల్చర్డ్ మీట్ అనేటువంటిది వార్తల్లోకి వస్తుంది. ఈ యొక్క ఫార్మ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని లెబొరేటరీలో గ్రో చేసి మాంసం తయారు చేస్తున్నారు. దాన్ని కల్చర్డ్ మీట్ అంటున్నారు. అసలు కల్చర్డ్ మీట్ మీద ఫోకస్ ఎందుకు పెరుగుతోంది? ఎందుకంటే ఈ క్యాటిల్ రేరింగ్ మూలంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అన్నమాట. ఒకటేంటంటే ఈ క్యాటిల్ రేరింగ్కి చాలా రిసోర్సెస్ కావాలి. అవి చాలా గడ్డి అవి ఇవి తింటూ ఉంటాయి కదా, కాబట్టి రిసోర్సెస్ చాలా కావాలి. రెండోది ఏంటంటే ఎక్సెసివ్ గ్రేజింగ్. టాప్ సాయిల్ మీద ఆ గడ్డిని లాగుతూ ఉంటాయి. దాంతో ఏం జరుగుతుంది? టాప్ సాయిల్ మనకి వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీటితో పాటు టాప్ సాయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మూలంగా టాప్ సాయిల్లో ఉండేటువంటి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్టిలిటీకి సంబంధించి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ చాలా ఇంపార్టెంట్. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గుతూ వస్తుంది. ఇది రెండవది. ఇక మూడోది ఏమిటి? క్యాటిల్ చాలా మిథేన్ రిలీజ్ చేస్తాయి వాటి జీర్ణ ప్రక్రియ ప్రాసెస్లో. దాని మూలంగా రైస్కి సంబంధించి క్యాటిల్కి సంబంధించి ఎన్విరాన్మెంటలిస్ట్స్ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఇక్కడ ఏం లేదు. డీజిల్, పెట్రోల్ లాగా హైడ్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి. హైడ్రోజన్ ట్యాంకుల్లో హైడ్రోజన్ని నింపుకుంటారు. నింపుకున్న తర్వాత అందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. ఆ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఈ హైడ్రోజన్ని తీసుకొని ఆ ఫ్యూయల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ కెమికల్ ఎనర్జీ, హైడ్రోజన్ గ్యాస్ అది ట్యాంక్స్లో ఉంటుంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ని తీసుకొని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వాతావరణం నుంచి ఆక్సిజన్ తీసుకొని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రికల్ బ్యాటరీస్లో దాచుకుంటూ ఉంటూ అవసరమైనప్పుడు
ఆ బ్యాటరీస్ నుంచి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని ఆ ట్రైన్ ముందుకెళ్తుందనమాట. చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఏమో ఫ్యూయల్ ట్యాంక్స్లో ఉంటుంది, ఫ్యూయల్ సెల్స్ ఏమో ఆ హైడ్రోజన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిసిటీ ఏమో స్టోరేజ్ బ్యాటరీలో నిలువ ఉంటుంది, తర్వాత అది ఎలక్ట్రిక్ మోటార్ని తిప్పటానికి ఉపయోగపడుతుంది, దాంతో ట్రైన్ ముందుకెళ్తుంది అనమాట. అలాగే దీనికి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండేటువంటి రీజనరేటివ్ బ్రేకింగ్ ఏమిటి, మనం బ్రేక్ వేసామనుకోండి అప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, మనకి నార్మల్గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది చెప్పండి, మనకి ఆ ఫ్రిక్షన్ మూలంగా హీట్ జనరేట్ అవుతుంది, అది హీట్ రూపంలో డిసిపేట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఆ ఎనర్జీని కూడా పట్టుకుంటామన్నమాట. దాన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటాం, పేరులోనే ఉంది. ఆ యొక్క రీజనరేటివ్ బ్రేకింగ్ ఎనర్జీని కూడా మనం స్టోర్ చేసుకుంటామన్నమాట. అర్థమైందా? తర్వాత చూడండి, ఎనర్జీ టు బి రికవర్డ్ ఫ్రమ్ ట్రైన్స్ బ్రేకింగ్ సిస్టమ్. మనం బ్రేకులు వేసినప్పుడు మామూలు బండ్లలోనైతే ఏమవుతుంది, వృధా అయిపోతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, అక్కడ మీకు వేడి డెవలప్ అయిపోయి అది అలా వృధా కాపోతుంది. కానీ ఇక్కడ బ్రేక్స్ వేసినప్పుడు ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్టోర్ చేసుకుంటుంది, దాన్ని రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారనమాట. సరే, ఇక్కడ జరిగే ప్రాసెస్ చాలా సింపుల్. కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. కన్వర్ట్ చేసినటువంటిది ఇక్కడ బ్యాటరీలో స్టోర్ అవుతుంది, అవసరమైనప్పుడు ఆ బ్యాటరీ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇది రీఫ్యూయలింగ్ లేకుండా నాన్ స్టాప్ 2800 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. దాంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి వచ్చిందనమాట. రాబోయే కాలంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందకో మనం వెళ్ళిపోయామనుకోండి 2050లకి, అప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది మనం విరివిగా చూస్తూ ఉంటాం. తర్వాత ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్. మనం కొన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినాలి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దానికి 2 అడ్వాంటేజెస్ మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తిన్నప్పుడు అక్కడ పీచు పదార్థం అంటే ఫైబర్ ఉంటుంది. అది మన డైజెస్టివ్ సిస్టంలో అంటే వ్యర్థాలని బయటికి పంపించటానికి అసిస్ట్ చేస్తుందన్నమాట. మన శరీరంలో మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళేటువంటి ప్రక్రియలో ఈ ఫైబర్ అనేటువంటిది బాగా అసిస్ట్ చేస్తుంది. అది ఒక అడ్వాంటేజ్. ఇక రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి యాంటీ ఆక్సిడెంట్స్. మీకు ఇంతకుముందు చెప్పాను, మనం దినసరి ప్రక్రియలో మనం ఎక్సర్సైజ్ చేస్తుంటాం, వేరు పనులు చేస్తూ ఉంటాం. మనం ఏదైతే తిన్నామో అది ఎనర్జీలాగా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా మనం బయట పొగకి ఎక్స్పోజ్ అయినా, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా, మనం ఎక్సర్సైజ్ చేసిన బాడీలో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ కౌంట్ పెరుగుతుంది. ఆ ఫ్రీ రాడికల్స్ని తొలగించడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో సమృద్ధిగా ఉన్నాయన్నమాట. మనం ఒకవేళ తగినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోలేదనుకోండి, మన బాడీ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేటువంటివి యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక మూడోది ఏమిటంటే, ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్గా కూడా ఉపయోగపడతాయి. 2 పదాల అర్థం ఒకటే. ఫైటోకెమికల్స్ అన్నా ఫైటోన్యూట్రియంట్స్ అన్నా అర్థం ఒకటే. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ ప్లాంట్స్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, మీరు ఇక్కడ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లాంటివి, అలాగే రెడ్, ఆరెంజ్, ఎల్లో వెజిటబుల్స్, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే గార్లిక్, అలాగే ఆనియన్స్, అలాగే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ చూస్తే వీటిల్లో ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఫైటోన్యూట్రియంట్స్ అంటే ఏమిటి? ఆ ప్లాంట్స్ తమని తాము, జాగ్రత్తగా వినండి, ఆ ప్లాంట్స్ తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఫంగై నుంచి, బ్యాక్టీరియా నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఈ సబ్స్టెన్సెస్ని అవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి అన్నమాట. అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అవి
ఈ ఫంగై నుంచి, బ్యాక్టీరియా నుంచి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనం వాటిని తిన్నామనుకోండి, మనం కూడా ప్రొటెక్ట్ చేయబడతాం. కాబట్టి ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఈ ప్రోడక్ట్స్లో ఉంటాయి. అవి మనం ఎక్కువగా తింటే మనం జబ్బుల బారిన పడకుండా సాధ్యమైనంత వరకు మనని మనం కాపాడుకోగలమన్నమాట. వాటిని ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్ అంటారు. నేను గత లెక్చర్స్తో పాటుగా ఇప్పటిదాకా ఈ పదాలు చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్. తర్వాతి ప్రశ్న, కోకింగ్ కోల్. మనకి థర్మల్ కోల్ అంటే ఏమిటి? మనం ఉదాహరణకు ఒక పవర్ ప్లాంట్ ఉందనుకోండి, థర్మల్ పవర్ ప్లాంట్. అక్కడ థర్మల్ కోల్ని మండిస్తాం, అప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. టర్బైన్ని తిప్పుతాం, పవర్ జనరేట్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ బోల్డ్ అంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, నాక్స్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, పర్టిక్యులేట్ మ్యాటర్ రిలీజ్ అవుతుంది. ఇదంతా మనం ఇంతకుముందు చదువుకున్నాం. అయితే ఇక్కడ థర్మల్ కోల్లో ఏంటంటే కెలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది, అంటే కార్బన్ తక్కువ ఉంటుంది, యాష్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి స్టీల్ ప్లాంట్స్కి దాన్ని వాడకూడదు. స్టీల్ ప్లాంట్స్కి మనం కార్బన్ కాంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి దాన్ని వాడాలి, యాష్ కాంటెంట్ తక్కువ ఉన్నటువంటి దాన్ని వాడాలి. దాన్ని ఏమంటారంటే కోకింగ్ కోల్ అంటారు. అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది? మనం ఐరన్ ఓర్ మీరు చూసే ఉంటారు, బయట ఐరన్ ఓర్ని మనం భూమిలో తవ్వుతాం, ఐరన్ ఓర్ని తీసుకుంటాం, తర్వాత దాని నుంచి ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తాం, దాని నుంచి స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తాం. అంతే కదా. ఐరన్ ఓర్ నుంచి ఐరన్ ప్రొడ్యూస్ చేయాలి. ఐరన్ ఓర్ అంటే ఏమిటి? ఐరన్ ఆక్సైడ్స్ అన్నమాట. ఐరన్ ఆక్సైడ్స్. ఈ ఐరన్ ఆక్సైడ్స్లో ఈ ఆక్సైడ్స్ని తీసేయాలి. నాకు ఐరన్ మాత్రమే కావాలి. ఈ యొక్క ఆక్సైడ్స్ని తీసేయడానికి ఏం చేస్తామంటే ఈ కోక్ అంటే ఈ కోల్ ఏదైతే హై క్వాలిటీ కోల్ ఉందో దాన్ని మనం మెటలర్జికల్ కోల్ అంటాం, కోకింగ్ కోల్ అంటాం, తర్వాత బిట్యుమినస్ కోల్ అనొచ్చు. సో ఇలాంటి హై క్వాలిటీ కోల్ ఏదైతే ఉందో మెటలర్జికల్ కోల్ కావచ్చు, కోకింగ్ కోల్ కావచ్చు, దీంట్లో కార్బన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, తర్వాత మాయిశ్చర్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ కార్బన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, యాష్ తక్కువ ఉంటుంది, అంటే వ్యర్థాలు తక్కువ రిలీజ్ అవుతాయి, తర్వాత మాయిశ్చర్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే కోకింగ్ కోల్ అంటాం. అంటే కోల్ కాంటెంట్ ఎక్కువ, యాష్ కాంటెంట్ తక్కువ, మాయిశ్చర్ కాంటెంట్ తక్కువ. ఈ కోకింగ్ కోల్ను ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ మనం హై టెంపరేచర్స్ డెవలప్ చేయడానికి, ఓర్ని సపరేట్ చేయడానికి ఐరన్ ఆక్సైడ్స్ నుంచి ఐరన్ కావాలి మనకి. ఇక్కడ ఆక్సైడ్స్ని తీసేయాలంటే ఇక్కడ హై క్వాలిటీ కోల్, కోకింగ్ కోల్ని వాడతాం. కోకింగ్ కోల్ నుంచి కోక్ని తయారు చేసి ఆ కోక్ని ఇక్కడ వాడతామన్నమాట. ఆ కోక్ అనేటువంటిది ఈ ఓర్ని తీసేస్తుంది. ఓర్ అంటే ఆక్సైడ్స్ కదా, ఈ కోక్ అంటేనే కార్బన్ కదా, అంటే కార్బన్ కాంటెంట్ బాగా ఎక్కువ ఉంటే దాన్ని కోక్ అంటాం కదా. సో కోక్ ఆ కార్బన్, ఈ ఆక్సైడ్ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్. అందుకే ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రాసెస్ ద్వారా మనం ఏదైతే ఈ యొక్క ఐరన్ని, స్టీల్ని తయారు చేస్తామో దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. కోకింగ్ కోల్కి, థర్మల్ కోల్కి డిఫరెన్స్ చెప్పాను. థర్మల్ కోల్లో తక్కువ కార్బన్ కాంటెంట్ ఉంటుంది, ఎక్కువ యాష్ కాంటెంట్ ఉంటుంది. కోకింగ్ కోల్తో పోలిస్తే వ్యర్థాలు అంటే యాష్ అవి ఎక్కువ రిలీజ్ అవుతాయి, మాయిశ్చర్ ఎక్కువ ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేయడానికి థర్మల్ కోల్ని వాడలేము, కోకింగ్ కోల్ని వాడాలి. కోకింగ్ కోల్ లేకపోతే మెటలర్జికల్ కోల్, దాని నుంచి కోక్ తయారు చేసి ఆ కోక్ని మనం వాడినప్పుడు ఐరన్ ఆక్సైడ్స్ నుంచి ఆక్సైడ్స్ని వేరు చేస్తాం, అంటే ఐరన్ ఓర్ నుంచి ఐరన్ని సపరేట్ చేస్తాం. తర్వాత ఇంకొక ప్రాసెస్ ద్వారా ఐరన్ నుంచి స్టీల్ వస్తుందన్నమాట. ఇది స్టీల్ ప్లాంట్ పనిచేసేటువంటి విధానం. అయితే ఇప్పుడు గ్రీన్ స్టీల్ అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఇంకొక క్లాస్లో, వచ్చే క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి మెజారిటీ ఆఫ్ ద స్టీల్ మేకింగ్ ఎలా జరుగుతుంది అనేది చెప్పాను. దీన్ని ఏమంటారంటే ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేసేటువంటి దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్
ప్రాసెస్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే ఈ ఆక్సిజన్ని ఉపయోగించి ఇక్కడ ఐరన్ నుంచి స్టీల్ తయారు చేస్తారనమాట. అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. మిథెనాల్, ఇథెనాల్ ఈ రెండు కూడా హైడ్రోకార్బన్ డెరివేటివ్స్. మీరు ఇక్కడ చూడండి, ఇథెనాల్లో 2 కార్బన్ ఉంటాయి, మిథెనాల్లో 1 కార్బన్ ఉంటుంది. కెమికల్ కంపోజిషన్ విషయానికి వచ్చేసరికి దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇథెనాల్లో 2, మిథెనాల్లో 1. తర్వాత మనం మామూలుగా ఈ వైన్, బీర్, అలాగే వోడ్కా, జిన్, అలాగే విస్కీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైతే ఆల్కహాలిక్ బెవరేజెస్ ఉన్నాయి కదా, వీటిల్లో ఆల్కహాల్ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రముఖమైన కాంపోనెంట్ ఇథెనాల్ అన్నమాట. మిథెనాల్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మిథెనాల్ వాడితే ఇది చాలా ప్రమాదకారి, టాక్సిక్, కిడ్నీలు పాడైపోతాయి, చనిపోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఈ మిథెనాల్ అనేటువంటిది, ఇథెనాల్ అనేటువంటిది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మిథెనాల్ హైలీ టాక్సిక్ అన్నమాట, విష పదార్థం లాంటిది. మన ఆల్కహాలిక్ బెవరేజెస్, బీర్, బ్రాందీ లాంటి వాటిల్లో వాడేది ఇథెనాల్ అన్నమాట. ఇథెనాల్లో 2 కార్బన్, అలాగే మిథెనాల్లో 1 కార్బన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇథెనాల్ అనేటువంటిది ఫెర్మెంటేషన్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఇల్లిసిట్ లిక్కర్ని ఇల్లీగల్గా తయారు చేసేటప్పుడు పొరపాటున వాళ్ళు మిథెనాల్ని తయారు చేస్తారు ఇథెనాల్ అనుకొని. ఎందుకంటే రెండిటికి బాయిలింగ్ పాయింట్స్ తేడా ఉంది. ఇథెనాల్ బాయిలింగ్ పాయింట్ 78 డిగ్రీల సెల్సియస్ అయితే మిథెనాల్ 65 డిగ్రీల సెల్సియస్. మీరు పొరపాటున దీని బదులు దాన్ని తయారు చేస్తారనుకోండి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఏమవుతుంది, ఈ తయారు చేసినటువంటి లిక్కర్ కిక్ ఇవ్వటం లేదనుకోండి, అప్పుడు ఈ మిథెనాల్ని కలుపుతారు, అప్పుడు కూడా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మిథెనాల్ చాలా డేంజరస్. ఇథెనాల్ అనేటువంటిది నార్మల్ ఆల్కహాల్లో ఉండేటువంటి ప్రోడక్ట్ అన్నమాట. తర్వాత ఇండియన్ కాటన్ కల్టివేషన్ 2002వ సంవత్సరంలో మనం బీటీ కాటన్ని ఇంట్రొడ్యూస్ చేసాం. తర్వాత ఇది ట్రాన్స్జెనిక్ క్రాప్ అన్నమాట, అంటే జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా తయారు చేయబడ్డటువంటి క్రాప్ అన్నమాట. ఇప్పుడు మనం పండించేటువంటి ఈ కాటన్ క్రాప్లో 2 జీన్స్ ఉన్నాయి. సాయిల్ బ్యాక్టీరియా నుంచి 2 జీన్స్ని తీసుకొని వాటిని ఇందులో ఇన్కార్పొరేట్ చేశారనమాట. అందుకే దీన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అంటాం. ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ని 2002లో ప్రవేశపెట్టబడిన తర్వాత కొంతకాలం వరకు ఈల్డ్స్ బాగా పెరిగాయి, అంటే ప్రొడక్టివిటీ అనొచ్చు. మనకి ఎకరానికి వచ్చేటువంటి ఏదైతే ప్రొడక్షన్ ఉందో పర్ ఎకర్, అది బాగా పెరిగింది. ఆ తర్వాత గత 5-6 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్లేటు ఒకేలా ఉండిపోయిందనమాట. కొన్ని సందర్భాల్లో కొద్దిగా తగ్గుతోంది కూడా. తర్వాత పెస్టిసైడ్స్ మీద పెట్టేటువంటి ఖర్చు పెరుగుతోంది రైతులకి. అందుకని ఈ ట్రాన్స్జెనిక్ కాటన్ క్రాప్ మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఈ మధ్య వస్తున్నాయి. తర్వాత మన ట్రాన్స్జెనిక్ కాటన్ క్రాప్ ఏదైతే ఉందో ఆ సాయిల్ బ్యాక్టీరియమ్స్ తెచ్చారని చెప్పాను కదా, దాన్ని హైబ్రిడ్ కాటన్లో ఇన్కార్పొరేట్ చేశారు. హైబ్రిడ్ కాటన్ అంటే ఏమిటి, మీరు విత్తనాలు ప్రతి సంవత్సరం కొనాల్సిందే. మళ్ళీ ఆ విత్తనాలు వాడి 2వ సంవత్సరం వాడితే జెనెటిక్ స్టెబిలిటీ ఉండదు, మీకు కావలసినంత ప్రొడక్టివిటీ ఉండదన్నమాట, ఈల్డ్ ఉండదన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం విత్తనాలు కొనాలి. అర్థమైంది కదా. ఇది ఒక కథ. అయితే ఈ మధ్య హెచ్టీబీటీ కాటన్ని విరివిగా వాడుతున్నారు. దాదాపు 15% ఈ కాటన్ క్రాప్ ఏదైతే ఉందో అది హెచ్టీబీటీ కాటన్ అని చెప్తున్నారు. అంటే ఈ బీటీ కాటన్లో 2 సాయిల్ బ్యాక్టీరియమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, హెచ్టీ ఇంకొక సాయిల్ బ్యాక్టీరియంని యాడ్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మామూలు బీటీ కాటన్లో కలుపు మొక్కలు వచ్చాయనుకోండి, కలుపు మొక్కలు వస్తే మామూలు బీటీ కాటన్లో మనుషులతో ఆ కలుపు తీయించేయాలి. కానీ హెచ్టీబీటీ కాటన్ వాడారనుకోండి, కలుపు మందు గ్లైఫోసేట్ అనమాట, ఆ గ్లైఫోసేట్ని దీని మీద చల్లితే ఈ మొక్కలకి ఏం కాదు, అంటే కాటన్కి ఏం కాదు, కింద ఉన్నటువంటి కలుపు మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట, వీడ్స్ చచ్చిపోతాయి. ఆ డీవీడింగ్ కాస్ట్స్ని తగ్గించడం కోసం
ఈ హెచ్టీబీటీ కాటన్ని ఇల్లీగల్గా రైతులు కల్టివేట్ చేస్తున్నారన్నమాట. గ్లైఫోసేట్ గుర్తుపెట్టుకోండి, వీడిసైడ్ అంటాం, అంటే వీడ్స్ని తొలగించడానికి. మనం మామూలు కాటన్ క్రాప్ మీద ఒకవేళ గ్లైఫోసేట్ చల్లామనుకోండి, కలుపు మొక్కలతో పాటు ఈ కాటన్ మొక్కలు కూడా చచ్చిపోతాయి. ఒకవేళ మనం హెచ్టీబీటీ కాటన్ కల్టివేట్ చేసినప్పుడు గ్లైఫోసేట్ చల్లామనుకోండి, కేవలం కలుపు మొక్కలే చచ్చిపోతాయి. అందుకే రైతులు ఈ డీవీడింగ్ కాస్ట్స్ని తగ్గించడం కోసం హెచ్టీబీటీ కాటన్ని ఇల్లీగల్గా కల్టివేట్ చేస్తున్నారు. తర్వాత బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏమిటి? ఈ బ్యాక్టీరియోఫేజెస్ ప్రక్రియకి అనుగుణంగానే, అంటే దీన్ని అనుసరించే CRISPR-Cas9 టెక్నాలజీ ఉంది కదా, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, దాన్ని తయారు చేయడానికి ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బ్యాక్టీరియోఫేజెస్ అన్నమాట. ఏవైతే వైరసెస్ ఈ బ్యాక్టీరియల్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయో, అంటే బ్యాక్టీరియా ఈటర్స్ అని చెప్పచ్చు, ఈ వైరసెస్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తాయి, వాటిని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ వైరస్ల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఏ రకమైనటువంటి న్యాచురల్ మెకానిజంని అడాప్ట్ చేసిందో ఆ టెక్నిక్ని ఉపయోగించి CRISPR-Cas9 టెక్నాలజీని సైంటిస్ట్ తయారు చేశారు. అది ప్రముఖమైన జీన్ ఎడిటింగ్ టూల్, మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఫంగై. మీరు ఫంగై గురించి తెలుసుకోవాలంటే మష్రూమ్స్ ఉన్నాయి కదా, మీలో కొంతమంది తింటూ ఉంటారు. మష్రూమ్స్ అనేటువంటివి ఈ ఫంగై ద్వారా వచ్చాయి. సో ఫంగై వల్ల అడ్వాంటేజెస్ ఏమిటి? మనకు కావలసినటువంటి పదార్థాలు మష్రూమ్స్ లాంటివి మనకు దొరుకుతున్నాయి. ఇక రెండోది ఏంటంటే న్యూట్రియంట్ రీసైక్లింగ్ జరగాలి కదా. సృష్టిలో న్యూట్రియంట్ రీసైక్లింగ్ అంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్, అంటే ఏదైనా ఒక ప్లాంట్ చచ్చిపోయి అక్కడ పడిందనుకోండి, దాని మీద ఫంగై అటాక్ చేయటం వల్ల అక్కడ న్యూట్రియంట్స్ అన్నీ కూడా విడిపడిపోయి అవి రీసైకిల్ అవుతున్నాయి అన్నమాట. సో అట్లా ఈ న్యూట్రియంట్ రీసైకిల్కి ఫంగై ఉపయోగపడుతుంది. ఇది రెండోది. తర్వాత మూడోది ఏంటంటే ఈస్ట్ లాంటివి. ఈస్ట్ అంటే ఏమిటి? దాన్ని ఉపయోగించే కదా బీర్ తయారు చేసేది. సో అది ఒక ఫంగైకి సంబంధించినటువంటి ఉదాహరణ అనమాట. సో మనకి బ్రెడ్ మీద బబుల్స్ రావడానికి కూడా ఫంగై అంటే ఈస్ట్నే వాడతామన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని తీసుకోవటానికే, డైరెక్ట్గా తీసుకోలేవు కదా, అక్కడ ఏదో ఒక మెకానిజం ఉండాలి. అవి తీసుకునే రీతిలో చేయడానికి మైకోరిజే ఫంగై అది ఉపయోగపడుతుంది. అక్కడ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ తీసుకునే విధంగా భూమిలో వాటిని కన్వర్ట్ చేయటంలో ఫంగై ప్రధాన పాత్ర వహిస్తోందనమాట. సో ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే మనకి ఫంగై నుంచి యాంటీబయాటిక్స్ అలాగే పెన్సిలిన్ లాంటి డ్రగ్స్ కూడా ఉపయోగపడేటువంటి కాంపోనెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇక ఈ ఫంగైకి సంబంధించి డిసడ్వాంటేజెస్ ఏమిటంటే ప్లాంట్స్లో చాలా డిసీజెస్ కలుగజేస్తాయి. మీరు తరచుగా వింటూ ఉంటారు రస్ట్, స్మట్, స్టెమ్ రాట్, ఇవన్నీ కూడా ఫంగల్ డిసీజెస్. రస్ట్, స్మట్ అలాగే స్టెమ్ రాట్. అలాగే మీరు హ్యూమన్స్కి వెళ్తే రింగ్ వామ్, అథ్లెట్స్ ఫుట్, ఇలాంటి డిసీజెస్ హ్యూమన్స్లో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చర్మం మీద దొద్దుర్లు రావటం, ఆ తర్వాత దురద, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటివి ఫంగస్ మూలంగా వస్తాయి. అవి కొంచెం ట్రీట్ చేయడం కూడా కష్టమే, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే జెనెటికల్లీ ఈ ఫంగై ఏదైతే ఉందో అది సిమిలర్ అనమాట. అందుకే ఫంగల్ డిసీజెస్ని ట్రీట్ చేయటం కొంచెం కష్టమైన పని. తర్వాత ఈ జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఎందుకు వార్తల్లోకి ఉంది? మీకు ఇంతకుముందు చెప్పాను నేను. గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఒక పోర్టుని తలపెట్టారు. అలాగే చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అవన్నీ తలపెట్టారు. అలాగే ఇంకొక ఐలాండ్ లిటిల్ అండమాన్ ఐలాండ్లో కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. అక్కడ నెస్టింగ్ సైట్స్ ఉన్నాయి. 3 నెస్టింగ్ సైట్స్ ప్రధానంగా ఈ లిటిల్ అండమాన్ అలాగే గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఇండియన్ ఓషన్లో నెస్టింగ్ సైట్స్ ఈ లెదర్ బ్యాక్ సీ టర్టిల్కి ఉన్నటువంటి వాటిల్లో ఇండోనేషియా, శ్రీలంక, ఇక మన దేశంలో కేవలం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ మూలంగా వాటి నెస్టింగ్ హ్యాబిటాట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది ఎన్విరాన్మెంటలిస్ట్స్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇది షెడ్యూల్ 1లో ప్రొటెక్ట్ చేయబడినటువంటి టర్టిల్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 7 టర్టిల్ స్పెసిస్ ఉంటే అందులో సీ టర్టిల్స్ గురించి మాట్లాడుతున్నాను. 7 సీ టర్టిల్స్ ఉంటే వాటిల్లో ఇది లార్జెస్ట్ అన్నమాట. సో ఎన్విరాన్మెంటలిస్ట్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే దీని సర్వైవల్ రాబోయే కాలంలో ఇబ్బంది రావచ్చు అని చెప్పి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్, నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్, ఈ పదాల గురించి 1 నిమిషం చెప్పి ఈరోజు లెక్చర్ని ముగిస్తాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే ఏమిటంటే దేని మూలంగానైనా సరే ఒకటి జరుగుతుందనుకోండి, అది పెరుగుతూనే పోతూ ఉంటుంది. మీరే పాజిటివ్ అనగానే అది పాజిటివ్ అనుకోకండి. ఉదాహరణకి మీకు సూర్యకిరణాల మూలంగా ఒకవేళ ఐస్ మెల్ట్ అయిందనుకోండి, ఐస్ మెల్ట్ అయి సాయిల్ ఎక్స్పోజ్ అయిందనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ సూర్యకిరణాలు భూమితో అబ్జార్బ్ కాబడతాయి. అంటే భూమి ఎక్కువ సూర్యకిరణాలని అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత ఏమవుతుంది? పక్కన ఉన్నటువంటి ఐస్ కూడా వేడెక్కుతుంది. అంటే ఒక్కసారి ఐస్ మెల్ట్ అవ్వటం మొదలెడితే ఐస్ మెల్టింగ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుందన్నమాట. ఎందుకని? ఆ భూమి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సూర్యకిరణాల ద్వారా భూమి బాగా వేడెక్కుతుంది. దాంతోపాటు ఏమవుతుంది? పక్కన ఉన్నటువంటి ఐస్ బాగా తొందరగా మెల్ట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. అంటే ఇట్ ఇంక్రీసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ అనమాట. తర్వాత నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఉదాహరణ చెప్తాను. బాగా వేడిగా ఉంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు వాటర్ వేపర్ కింద నుంచి ఎవాపరేట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మేఘాలు ఫామ్ అవుతాయి కదా. మేఘాలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేఘాలు ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆ సూర్యకిరణాలను అది రిఫ్లెక్ట్ చేసేస్తుంది మేఘాలు. ఆ తర్వాత చల్లబడిపోతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే టెంపరేచర్ బాగా పెరిగిన తర్వాత క్లౌడ్ కవర్ కూడా సాయంకాలం కల్లా పెరిగేటువంటి అవకాశం ఉంది. క్లౌడ్ కవర్ పెరిగేటప్పటికి ఏమవుతుంది? కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది కింద. దీన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. అంటే ఆ చేంజ్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ మూలంగా ఏర్పడినటువంటి ఈ యొక్క ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాని మూలంగా తరువాత ఏం జరిగింది? ఈ టెంపరేచర్ అనేది మనకి తగ్గిపోయింది క్లౌడ్ కవర్ పెరగటం వల్ల. అలాంటి వాటిని నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్స్ అంటాం. ఇవి ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి విషయాల్లో తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. సరే, రేపు ఎకానమీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.